టాలీవుడ్ లో ఎందరో కమీడియన్స్ ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న కమీడియన్ లో ఒకరు ఎంఎస్ నారాయణ. ఈయన 7 సంవత్సరాల క్రితం మరణించాడు. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు విక్రమ్. టాలీవుడ్ లో కొడుకు అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. ఎంఎస్ నారాయణ గారి కూతురు పేరు శశికిరణ్. ఈమె టాలీవుడ్ లో డైరెక్టర్ గా పలు సినిమాలకు డైరెక్షన్ చేశారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ రాజేంద్ర ప్రసాద్. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. ఈయన పేరు బాలాజీ ప్రసాద్. ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన 3 సంవత్సరాల క్రితం మరణించారు. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. ఆయన పేరు రవితేజ బ్రహ్మ. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ సునీల్. ఈయనకు ఒక కూతురు ఉన్నారు. పేరు వన్ కుందన. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ ఆలీ. ఈయనకు 2 కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు ఫాతిమా, రమిజాన్, మహమ్మద్ బాషా, జుబేరియా. వీరిలో పెద్ద కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు. మిగతా 2 ఇండియాలో చదువుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ కృష్ణ భగవాన్. ఈయనకు ఒక కూతురు ఉన్నారు. ఈమె పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ పోసాని కృష్ణమురళి. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. వారి పేరు ఉజ్వల్, ప్రజ్వల్. ఒకరు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని సినిమాల్లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మరొకరు ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ రఘుబాబు. ఈయనకు ఒక కూతురు ఉన్నారు. పేరు వనజ. పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ చెమ్మక్ చంద్ర. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. పేరు నిషిత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ తనికెళ్ల భరణి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు తేజ. పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కూతురు పేరు సౌందర్య లహరి. పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ ఉత్తేజ్. ఈయనకు 2 కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు చేతన్ ఉత్తేజ్. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించారు. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, సక్సెస్ కాలేకపోవడంతో పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. చిన్న కూతురు పేరు పాటా ఉత్తేజ్. ఈమె పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సింగర్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ నర్సింగ్ యాదవ్. ఈయన 2 సంవత్సరాల క్రితం మరణించాడు. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రాకేష్. ప్రస్తుతం చదువును పూర్తి చేయబోతున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ ధనరాజ్. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నారు. అలాగే తండ్రి ధనరాజ్ తో కలిసి అప్పుడప్పుడు టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈయనకు 2 కూతుళ్ళు ఉన్నారు. వారు ఇంకా స్టడీస్ లోనే కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ సుమన్ శెట్టి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు స్టడీస్ లో కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ తాగుబోతు రమేష్. ఈయనకు ఒక కూతురు ఉంది. ఈమె పేరు రక్షిత. ప్రస్తుతం స్టడీస్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ రాహుల్ రామకృష్ణ. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు రుమి. ప్రస్తుతం ఫ్రీ స్కూల్ లైఫ్ లో ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ సత్యం రాజేష్. ఈయనకు ఒక కూతురు ఉంది. ఈమె పేరు సరస్వతి. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ వేణు వెల్దుర్తి. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు రేవంత్. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు. అలాగే రీసెంట్ గానే వేణుకి కూతురు కూడా పుట్టింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ బిత్తిరి సత్తి. ఈయనకు 2 కొడుకులు, ఒక కూతురు ఉంది. ప్రస్తుతం వీరు చదువు అయిపోయి జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ వెన్నెల కిషోర్. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ పృథ్వీరాజ్. ఈయనకు ఒక కూతురు ఉంది. పేరు శ్రీలు. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కొత్త రంగులు అనే సినిమాలో హీరోయిన్ గా చేశారు. అలాగే మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమేడియన్ నరేష్. ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయకృష్ణ. ఈయన
టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో వచ్చిన నందిని నరసింహం అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. సాయిధరమ్ తేజ్ తో సత్య అనే సినిమాలో ఈయన తెరకెక్కించాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ బ్రహ్మానందం. ఈయనకి 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు గౌతమ్, సిద్ధార్థ్. ఇందులో గౌతమ్ టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఈయన నటించిన సినిమాల్లో పల్లకిలో పెళ్లి కూతురు, బసంతి ఇంకా చాలా సినిమాల్లో నటించారు. అలాగే బ్రహ్మానందం గారి మరో కొడుకు సిద్ధార్థ్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ కోట శ్రీనివాసరావు. ఈయనకి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. కొడుకు కోట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతుర్లు 2 పెళ్లిళ్లు అయిపోయి హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ బాబు మోహన్. ఇతనికి 2 కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు పవన్ కుమార్, రెండో కొడుకు పేరు ఉదయ్ కుమార్. పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అలాగే ఉదయ్ కుమార్ ప్రస్తుతం ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ అల్లు అరవింద్. ఈయన టాలీవుడ్ లో ప్రస్తుతం బడా నిర్మాతగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో ఈయన మహానగరంలో మాయగాడు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో హాస్య నటుడిగా నటించి ఎంతో అలరించాడు. ఈయనకు మొత్తం 3 కొడుకులు. వారి పేర్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ. వీరి ముగ్గురులో అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా ఉన్నాడు. అలాగే అల్లు శిరీష్ కూడా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. అల్లు బాబీ సినీ నిర్మాతగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ వేణుమాధవ్. ఈయన మరణించి 5 సంవత్సరాలు అవుతుంది. ఈయన ఇంత తొందరగా మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. పేర్లు మాధవ్ శంకర్, మాధవ్ ప్రభాకర్. 2 కూడా హయ్యర్ స్టడీస్ లో ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ లక్ష్మీపతి. ఈయన మరణించి సుమారు 8 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు. పేరు శోభన్. ఈయన టాలీవుడ్ లో వర్షం, బాబీ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈయన కూడా అనతి కాలంలోనే మరణించారు. అయితే ఆయనకు 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లే సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే తన తమ్ముడి కొడుకులు కావడం వల్ల కమీడియన్ లక్ష్మీపతికి సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ వరుసకు కొడుకులు అవుతారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న కమీడియన్స్ యొక్క కొడుకు కూతుర్లకు సంబంధించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.